యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడా, సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు నీ పరిశుద్ధమైన పాదములకే కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన సమయమంతా నన్ను మమ్మల్ని క్షేమకరంగా కాచి కాపాడారు దేవా. ఇంతవరకు చక్కని పాటలతో నిన్ను స్తుతించుకున్నాం, కీర్తించుకున్నాం దేవా. చక్కని ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారు దేవా. స్తోత్రం. శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. దేవా, మా మంచి బోధ కూడా ఈరోజు తండ్రి మాకు ఎటువంటి వాక్యం కావాలి తండ్రి, ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడనే ఉన్నారు దేవా. దైవచిన చిత్తమైతే కొద్ది సమయం నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందులని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మన వాక్యాంశము ఎందుకీ ఓటమి. ప్రశ్న, ఎందుకు ఓడిపోతా ఉన్నాము? బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 66 పుస్తకాల్లో కూడా చాలా ప్రశ్నలు కనిపిస్తాయండి. కొన్ని ప్రశ్నలు దేవుడు మానవులను అడిగితే, మరికొన్ని ప్రశ్నలు మానవుడు దేవుని అడిగినటువంటి ప్రశ్నలు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దాదాపుగా 3301 ప్రశ్నలు అని చెప్తారండి. ఎన్ని ప్రశ్నలు అండి? 3301 ప్రశ్నలు పైగా ఉన్నాయని చెప్తారు. కొన్ని ప్రశ్నలు మనకి సమాచారం ఇచ్చేవిగా ఉంటే, కొన్ని ప్రశ్నలు మనకి ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయి. కొన్ని ప్రశ్నల ద్వారా చక్కని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అందులో ప్రాముఖ్యంగా దేవుడు మానవుల్ని మొట్టమొదటిగా వచ్చిన ప్రశ్న ఏంటని చెప్పారంటే, మనకి ఆది కాండంలో కనిపిస్తుంది. ఆదామా, నువ్వెక్కడున్నావు? మొట్టమొదటి ప్రశ్న. ఆదాం ఎక్కడున్నాడో దేవుడు తెలియదా? దేవునికి తెలుసు. వాస్తవానికి అప్పటికే ఆదాము అవ్వ ఇద్దరు కలిసి తినవద్దన్న పండు తిని చెట్టచాటుకు పోయి దాక్కున్నారు. అదిగో ఆ విషయము వారితోనే చెప్పించాలని చెప్పని దేవుడు ఆదాముని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆదామా, ఎక్కడున్నావు? కొద్దిసేపు హృదయాలు మనస్సు ధ్యానం చేసుకొని నా వైపు చూస్తే మీకు పుణ్యం ఉంటుంది, నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఘోషించి గట్టిగా మాట్లాడుతున్నాను కదా. కొద్దిసేపు ఆదామా ఎక్కడున్నావు? మొట్టమొదటి ప్రశ్న. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ప్రభు శిష్యులను ఒక ప్రశ్న వేశాడు. ఇది పాత నిబంధన. చాలా మంది ప్రశ్నలు, ఒకటి మచ్చుకు ఒక పాత నిబంధన నుంచి ఒకటి చెప్తున్నాను. అలాగే క్రొత్త నిబంధన నుంచి కూడా చూస్తే, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16. అందుకాయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. చాలండి ప్రశ్న. ఇంతకీ నేను ఎవరని చెప్పి మీరు అనుకుంటున్నారయ్యా? ప్రజలు అనుకుంటున్నారట యేసు ప్రభువుని చూసి ఆయన బాప్తిసమిచ్చి యోహాన్ అని చెప్పని, ఆయన ఏలియా అని చెప్పని, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు ప్రభువా నీ గురించి అని చెప్తున్నారు శిష్యులు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి అయ్యా, మరి ఇంతకు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పని శిష్యుల్ని ప్రశ్నిస్తాడు ప్రభు. అప్పుడు సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే, ఏమంటున్నాడంటే సీమోను పేతురు, అందుకు సీమోను పేతురు
నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. హల్లెలూయా. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను అని చెప్తాడు సీమోను పేతురు. ఈ ప్రశ్న బైబిల్ అంతట్లో కూడా చాలా చాలా ప్రాముఖ్యమైందండి. అదే ప్రశ్న ఈరోజు మిమ్మల్ని వేస్తున్నాను. యేసు ప్రభు ఎవరని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏమా ఎవరు అనుకుంటున్నారమ్మా యేసు ప్రభు అని చెప్పానంటే? వరాలు ఇచ్చే దేవుడా? లేకపోతే భూమ్ భూమ్ అనగానే అట్లా బోధం వచ్చేసేసి మొత్తం మన యొక్క కష్టాలు మొత్తం కూడా తీర్చేసేటువంటి ఉంటారు కదా, ఒకటి అలీబాబా అద్భుత దీపోయేది ఉంటుంది. కొంతమందికి అలాగే ఉంటుంది యేసు ప్రభు అని చెప్పానంటే. వాళ్ళ కష్టాలు తీర్చాలి, వాళ్ళ బాధలు మొత్తం పోవాలి, అయితే మంచి దేవుడు. లేకపోతే ఆయన నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చి ఆయన నా పాపాల కోసం మరణించాడని చెప్పి నమ్మితే నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే శిష్యులు కూడా, అలాగే మానవులు కూడా దేవుణ్ణి అనేక రకాల ప్రశ్నలు వేశారండి. ఈ రెండు ప్రశ్నలు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి దేవుడు మానవులు అడిగిన ప్రశ్నలు. అలాగే మానవులు కూడా దేవుని రకరకాల ప్రశ్నలు వేశారు. మనకి ఆది కాండం చూసుకుంటే కూడా అబ్రహాం గారి దగ్గర నుంచి, తర్వాత మనకి యోబు గారి దగ్గర నుంచి, దావీదు గారు, చాలా చాలా ప్రశ్నలు ఉంటాయండి. అయితే ఈరోజు ఒక రెండు ప్రశ్నలు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రెండు ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి పాత నిబంధన నుంచి, ఇంకోటి క్రొత్త నిబంధన నుంచి. దాదాపుగా ఈ రెండు ప్రశ్నలు మనం కూడా ప్రభువుని వేస్తూ ఉంటాం. ప్రభా, ఎందుకు ప్రభా నా జీవితం ఇలా అయిపోయింది? నేను ఎందుకు విజయం పొందుకోలేకపోతున్నాను? నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోతూ ఉంది? నేను ఎందుకు విజయాలు పొందుకోలేకపోతూ ఉన్నాను? ఎందుకు ఓడిపోతూ ఉన్నాను ప్రభువా? మనం కూడా ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు కూడా అదే కోలో ఉంటే కనుక ఈరోజు దానికి మీకు జవాబు దొరకొచ్చేమో. జాగ్రత్తగా ఇక వాక్యం ఆలకించుకుని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా పాత నిబంధన నుంచి యెహోషువ గ్రంథం చూస్తే యెహోషువ 7:7. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. చాలండి. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించిదివి? మేము యోర్దాను అవతలే ఉంటే అయిపోలా, ఎందుకనయ్యా దాటించినావు అని చెప్పని ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోషువ మాట్లాడుతున్నాడు. ప్రశ్న, ఎప్పుడు కూడా మనకి బైబిల్ అర్థం కావాలని చెప్పారంటే మనకి వాక్యము, ఆ వాక్య సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఆ యొక్క వాక్యం చెప్పబడింది, అది చాలా ప్రాముఖ్యమైందండి. సందర్భం ఏంటని మనం పరిశీలిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలి కనానుకు చేరుకునే క్రమంలో చివరి అంకానికి వస్తారు. యోర్దాన్ని దాటుతారు, కనాను ప్రాంతానికి చేరుకుంటారు. కనాను ప్రాంతం చేరుకున్న తర్వాత వారి ముందు యెరికో పట్టణం కనిపిస్తుంది. ఈ యెరికో పట్టణాన్ని జయిస్తేనే వారు ముందుకు వెళ్ళగలరు. యెరికో పట్టణం చాలా శత్రు దుర్భేద్యమైన పట్టణము. దాని యొక్క గోడలు చాలా దృఢంగా ఉంటాయి. యెరికో పట్టణాన్ని ఏ విధంగా జయించాలి ప్రభువా అని చెప్పని యెహోషువ దేవుని ముందు సాగిలపడితే ప్రభువు యెహోషువకు చెప్తాడు. ఏమంటాడండి? మీరు ఆ యెరికో ప్రాకారంలో చుట్టూ 6 దినముల పాటు ప్రతిరోజు కూడా ఒక రౌండ్ తిరగాలి. 7వ రోజు 7 మార్లు దాని చుట్టూ తిరుగుతూ 7వసారి గట్టిగా దేవుణ్ణి స్తుతించాలి. గట్టిగా కేకలు వేయాలి. అలా కేకలు వేసి స్తుతిస్తే ఆ యెరికో ప్రాకారాలు మొత్తం కూడా కూలిపోతాయి. చాలా అద్భుతం అండి. యుద్ధం చేయాల్సిన పని లేదు.
ఒక రాయి వేసిన పని లేదు, ఒక బాణం వేసిన పని లేదు. వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆ రోజు పరీక్షించాడు. కేకలేస్తే గోటెట్ట కోల్తే ప్రభువా అని చెప్పని యెహోషువ అడగలేదు. చిత్తం ప్రభువా అని చెప్పి అన్నాడు. సరే ప్రభువా అని చెప్పని మౌనంగా ఆ యొక్క ప్రాకారం చుట్టూ కూడా 6 రోజుల పాటు తిరిగారండి. యెరికో పట్టణం దాదాపుగా 9 ఎకరాల పైన ఉంటుందని ఒక అంచనా. 9 ఎకరాల చుట్టూ తిరగాలని చెప్పానంటే గమనించి, దాదాపు వాళ్ళకి 30 minutes to 45 minutes పడుతుంది అంతమంది తిరగాలని చెప్పానంటే. మరి అంతసేపు తిరుగుతూ ఉంటే మరి పైనుంచి శత్రువులు మరి ఏమి చేయకుండా ఉన్నారా? గమనించాలి, పైనుంచి చూస్తూ ఉంటారు కదా వాళ్ళు శత్రువులు, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. బహుశా వాళ్ళు నవ్వుకుంటున్నారేమో, పిచ్చోళ్ళు తిరుగుతూ ఉన్నారని చెప్పని. వాస్తవం అంటే మనం ఆనాటి దినాల్లో పోయి ఆలోచన చేద్దాం ఒకసారి. 6 రోజుల పాటు వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళేంటారా పిచ్చోళ్ళు తిరుగుతూ ఉన్నారు చుట్టూ తిరిగి అని చెప్పేసి యుద్ధం చేయకుండా. వాస్తవమే కదా, పైనుంచి చూస్తూ ఉంటారు కదా తిరుగుతూ ఉంటే. 7వ దినమున 6 సార్లు మౌనంగా తిరగాలి. 7వసారి గట్టిగా దేవుణ్ణి కేకలు వేస్తా స్తుతిస్తా తిరిగితే యెరికో ప్రాకారాలు మొత్తం కూడా కుప్పకూలిపోయాటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తా లోపలికి వెళ్ళిపోయారు. యెరికో మొత్తం కూడా స్వాధీనం చేయబడుతుందండి. ఆ జయించిన ఉత్సాహంతో వారు ముందుకు వెళ్తా, వారి ముందున్నటువంటి లక్ష్యం ఏంటని చెప్పిన తర్వాత హాయ్ అనే పట్టణం కనిపిస్తుంది. యెరికో మొత్తం కూడా జయించబడుతుంది. యెరికో మొత్తం తగలబెడతారు. రాహాబ్ అనేటువంటి వేశ్య యొక్క కుటుంబం తప్పించి మిగిలిన అందరూ కూడా నాశనం చేయబడతారు. నెక్స్ట్ వారి ముందున్నటువంటి టార్గెట్ ఏంటని చెప్పంటే హాయ్ అనే పట్టణం. చెప్దాం ఒకసారి. హాయి అనే పట్టణం అండి. హాయ్ అనే పట్టణం చాలా చిన్న పట్టణం. తిప్పి కొడితే అందరు కలిసి ఒక 6,000 మంది ఉంటారు, పురుషులు అంతే. 6,000 మంది. ఏముంది ఇది అని చెప్పి అనుకున్నారు. యెరికో పట్టణాన్ని మనం జయించాం కదా, ఇది మనకు ఒక పెద్ద లెక్కన అని చెప్పని హాయ్ అనే పట్టణం మీదకి వాళ్ళు 6,000 కదా, మనం 3,000 వెళ్దాం సరిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఇద్దరు లెక్కేసుకున్నా కూడా 3 × 2 6,000 అయిపోతారని చెప్పని 3,000 బయలుదేరారు యుద్ధానికి బయలుదేరారు. దారుణంగా ఓడిపోతారు. దారుణంగా ఓడిపోవడమే కాకుండా 36 మంది సైనికుల్ని కోల్పోతారు, చనిపోతారు 36 మంది. యెరికో పట్టణం జయించారు. ఆ విజయోత్సవంతో ముందుకు సాగిపోయి హాయి మీదకి వెళ్తారు. కానీ హాయి వాళ్ళని జయించేస్తుంది. ఓడిపోయి బతుకు జీవుడు అని చెప్పని వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తారండి. జరిగిన సంఘటన ఇశ్రాయేలీయుల్ని కలిచివేస్తుంది. సైనికులు చనిపోతారు 36 మంది. అయ్యో ప్రభువా ఏంటి పరిస్థితి అని చెప్పని యెహోషువ దుఃఖంతో ప్రభు ముందు మోకాళ్ళు వేసి, దేవుని మనసు ముందు మోకాళ్ళు వేసి ముఖము నేలకు వంచి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే ఈ మాట. ఏ మాట అని చెప్పంటే, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవు ఎందుకు దాటించితివి? ఇందుకేనా ప్రభువా? నశించిపోతున్నాం కదా ప్రభువా అని చెప్పని యెహోషువ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఆ రోజు యెహోషువ ప్రభు ముందు 3 ప్రశ్నలు ఉంచాడు. ఇది మొదటి ప్రశ్న అయితే, రెండో ప్రశ్న 7వ అధ్యాయము 8వ వచనం. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? రెండో ప్రశ్న అండి. ఎందుకు ప్రభువా ఈ విధంగా ఓడిపోయాం మేము? ఇందుకేనా మమ్మల్ని దాటించావు యోర్దాను? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగారు ప్రభువా, అందుకు నేనేం చెప్పాలి? వాళ్ళని అడిగితే ఏంటి యెహోషువ ఈ విధంగా ఎందుకు ఓడిపోయాము? ఇదేనా నీ నాయకత్వం? మోషే ఉన్నప్పుడు చక్కగా విజయాలు పొందుకున్నాం కదా. గమనించాలండి, మోషే అంతకాలం పాటు ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం తీసుకున్నాడు. యెహోషువ ఇదేనా నీ నాయకత్వం అని చెప్పని ఇశ్రాయేలు అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభువా? రెండో ప్రశ్న వేశాడు.
మూడో ప్రశ్న ఏంటని చెప్పానంటే 7వ అధ్యాయం 9వ వచనం, 7-9. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినలా ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థించగా. చాలండి. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తే ప్రభువా, అరే అడగబోయారట, వాళ్ళు ఓడిపోయి వచ్చారట అని చెప్పని కనానీయులు మిగిలిన వాళ్ళందరూ కూడా మా మీదకి వచ్చేసి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని చంపేస్తే ప్రభువా, ఘనమైన నీ నామం ఏమవుతుంది ప్రభువా? ఎంత ఘనమైన నామం ప్రభువా నీ నామం. ఎర్ర సముద్రం దాటించావే, ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించావే ప్రభువా, బండ నుంచి నీళ్లు తెప్పించావే, అంత ఘనమైన నామం నీ నామం. నోటి మాట చేత సమస్తను సృజించావు కదా ప్రభువా, ఎంత ఘనమైన నామం ప్రభువా. ఇదిగో ఈ విధంగా నీ బిడ్డల మీద మేము ఓడిపోతా ఉంటే కనానీయులు వచ్చి ఆమె దాడి చేసి చంపేస్తే నీ పేరు ఏమవుతుంది ప్రభువా? 3 ప్రశ్నలు వేశాడండి. వాక్యం ఉన్న సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. దాదాపుగా ఇదే ప్రశ్నలు మనం ప్రభువుని వేస్తూ ఉంటామండి. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, మన కుమారులు మన కుమార్తెలు విజయాలు పొందుకోకపోతే, మనం వెళ్ళిన పని సక్సెస్ కాకపోతే దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం. ప్రభువా, ప్రతి ఆదివారం కూడా మందిరానికి వస్తున్నా కదా ప్రభువా, ఆదివారం గల్లాపెట్టలో కానికేస్తున్నా కదా ప్రభువా, మొదటి ఆదివారం దక్షిణ భాగం ఇస్తున్నా కదా ప్రభువా, మరి ఇంత చేస్తున్నా సరే నేను ఓడిపోతున్నాను, నేను విజయం పొందుకోలేకపోతున్నాను ప్రభువా. మా చుట్టుపక్కల వాళ్ళు మా గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభువా, పెద్ద ఆదివారం భక్తుల్లా బైబిల్ పట్టుకుని పోతారు, అన్ని కష్టాలు మొహాలకి అని చెప్పానంటే మేము ఏం చెప్పుకోవాలి ప్రభువా? దాదాపుగా ఇదే ప్రశ్నలు మనం ప్రభువుని వేస్తూ ఉంటామండి. అవునా కాదా? ఖచ్చితంగా. వేశారా వేయలేదా? వేశారండి వేయలేదు? నేత వేశాను చాలాసార్లు. మీరు వేయలేదని చెప్తే మాత్రం మరి మీరు చెప్పాలి. ఖచ్చితంగా వేసే ఉంటామండి మన జీవితం. ప్రభువా, ఏంటి ప్రభువా నా జీవితం? ఎందుకని మా బిడ్డలు విజయం పొందుకోలేకపోతున్నారు? ఎందుకని ప్రభు ఈ విధంగా ఓడిపోతా ఉన్నాం మేము మా పనులలో? అయితే ఆనాడు ప్రభు యెహోషువతోటి మాట్లాడుతున్నాడు, దానికి జవాబిస్తా ఉన్నాడండి. ఏం జవాబిస్తున్నాడని చెప్పానంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ప్రభువు స్పష్టంగా కారణం చెప్తా ఉన్నాడండి. ఎందుకని ప్రభువా ఈ విధంగా ఓడిపోయాం ప్రభువా అని చెప్పిన యెహోషువ ప్రశ్నిస్తే, ఇదిగోనైనా ఇది కారణం అని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీయులు పాపము చేశారు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వాక్యం ఆలకించాలండి. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, అందుకే వాళ్ళు ఓడిపోయారని చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా 7వ అధ్యాయం మనం ఇంటికెళ్ళి చదువుకోండి ఒకసారి, నేను చెప్తాను ఇప్పుడు మీకు. 7వ అధ్యాయం మనం జాగ్రత్తగా మనం ఆలకిస్తే యెరికో పట్టణాన్ని జయించేటప్పుడు ప్రభు స్పష్టంగా చెప్తాడని చెప్పంటే, నాయన యెహోషువ, ఈ ప్రజలకు అందరూ కూడా వివరించు, ఈ యెరికో పట్టణము శపితమైంది, శాపగ్రస్తమైనది. ఈ శాపగ్రస్తమైన యెరికో పట్టణంలో మీరు దేన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, దేన్ని ముట్టుకోవద్దు, అంత శపితమైంది. ఇదంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడాలి. ఇందులో ఉన్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇనుము పాత్రలు, ఇత్తడి పాత్రలు అన్నీ కూడా అవి దేవుని ఆలయంలో ఉంచబడాలి. ప్రభు స్పష్టంగా చెప్తాడు యెహోషువకి. అయితే అందులో ఒక ఆకాను అనే వ్యక్తి మాత్రము ఏమవుతుంది, ఏం కాదు, ఇంత కష్టపడి యుద్ధం చేశాం కదా, కొంచెం బంగారం తీసుకుంటే పోలా, ఏముంది ఇందులో,
అంటే ఆనాటి కాలంలో యుద్ధం చేసిన తర్వాత ఏంటని చెప్పానంటే కొల్ల సొమ్ము అని చెప్పి అక్కడ బంగారం వెండి అంతా కూడా తీసుకుని ఉంచేసుకునేవాళ్ళు. కానీ ప్రభు చెప్పాడు తీసుకోవద్దని చెప్పని. ఆకాన్ అనుకున్నాడు, ఇంత కష్టపడి యుద్ధం చేశాం కదా, నేను తీసుకునే కొంచెం తీసుకుంటే ఏమవుతుందిలే, కొంచెమే కదా ఏం కాదు అని చెప్పని కొంచెం బంగారము, కొంచెం వెండి, ఒక మంచి షీనార వస్త్రం తీసి చక్కగా దాచేసుకున్నాడు. ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. గమనించాలండి. కానీ సమస్తమును చూచు దేవుడు కదా, ఆయనకి మరుగై ఉన్నది ఏమైనా ఉందా? వాక్యం సెలవిస్తా ఉంది, మాట నీ నాలుక దాటి బయటకు రాక మునిపే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో మొత్తం కూడా ఆయన తెలుసుకోగలడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మహోన్నతుడు మన దేవుడు. చేసింది పాపం ఒక్కడే, ఆకాన్ ఒక్కడే. కానీ ప్రభు ఏమన్నాడండి, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు అంటున్నాడండి. ఒక్కడు చేసిన పాపము అందరికీ అంటుకుంది. ఆదాము చేసిన పాపం వల్ల ఈనాడు ఆ పాపం అంతా కూడా మనకందరికి కూడా అంటుకున్నదండి. ఒక్క మనిషిని పాపం వలన మనందరం కూడా పాపులుగా అయిపోయామండి. ఆనాడు ఆకాను చేసిన పాపం వల్ల ఇశ్రాయేలీయులకు మొత్తం కూడా ఆ పాపం అంటుకుంది. వారు ఆనాడు యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ కారణం అండి. నెంబర్ 2, రెండవ కారణం చూసుకుంటే జాగ్రత్తగా ఆలకిద్దాము. ఏంటని చెప్పానంటే, వారు ఎరికోను జయించారు. ఎరికోను జయించాం కదా అని చెప్పని రెట్టించిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిపోయారు. ఏ విశ్వాసం అండి? ఆత్మవిశ్వాసం. కానీ క్రైస్తవునికి కావాల్సింది ఆత్మవిశ్వాసం కంటే ముందుగా దేవునిపైన విశ్వాసము. గమనించాలండి. రెండుకి కొంచెం ఒక చిన్న పేపర్ లాంటి తేడా ఉంటుంది, మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందండి. దేవునిపైన విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్గా దేవుడు నీకు ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. కానీ నువ్వు దేవునిపైన విశ్వాసం ఉంచకుండా ముందుకు సాగిపోతే ఏమి లాభం లేదు. ఎరుకో పట్టణం జయించారు, దేవుణ్ణి అడగలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు, దేవుని వద్ద విచారణ చేయలేదు, ఎరుకోని జయించాం కదా అని చెప్పి వెళ్ళిపోయారు. గమనించాలండి. నేటి విజయము ఒక విశ్వాసిని, నిన్నటి విజయము ఒక విశ్వాసిని నేటి ఓటమి నుంచి కాపాడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు విజయం పొందుకున్నావా? సంతోషమే. అయితే నిన్నటి విజయము ఒక విశ్వాసిని నేటి ఓటమి నుంచి కాపాడలేదు. నువ్వు ఏనాడు కానాడు ఖచ్చితంగా నువ్వు దేవుని పైన ఆధారపడాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6:10, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. మీ శక్తిని బట్టి కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి. ఎరుకో ప్రకారాలు జయించారు. ఎలా జయించారు? ఎరుకో ప్రకారాలు ఎలా కూలిపోయాయి? యుద్ధం చేశారా? రాళ్ళు వేశారా? బాణాలు వేశారా? ఏం చేశారు? దేవుని గట్టిగా స్తుతించారంతే. మొత్తం ప్రాకారాలు కూలిపోయినాయి. ఎర్ర సముద్రం దాటారు. ఎలా దాటారు? మౌనంగా ఉన్నారంతే. మీరు ఊరక నిలిచి ఉండండి. దేవుడు మీ కొరకు నేడు గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. గొప్ప అద్భుత కార్యం జరిగిందండి. 2 పాయలుగా చీలిపోయిందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పాపము ఆజ్ఞాతిక్రమం. రెండవ పాపము దేవునిపైన ఆధారపడలేదు. సొంత బలం చూసుకున్నాడు. మాకు బలం ఉంది కదా, ఎరికోను జయించాం కదా, దీన్ని మేము జయించలేమా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది రెండవది. మూడవది, శత్రు బలాన్ని తక్కువ అంచనా వేశారు. అక్కడ 6,000 మందే కదా, మనం 3,000 సరిపోమా అని చెప్పి వెళ్ళిపోయారు. 3 × 2 వేసుకుంటే 6,000 అయిపోద్ది కదా అని వెళ్ళిపోయారు. ఓడిపోయారు. అదే మనకి 8వ అధ్యాయం చూస్తే, 8వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రభు యెహోషువతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను భయపడకము, జడియకము,
యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము, చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. అందరినీ తోడుకుని, గమనించారండి? అందరినీ తోడుకుని, కొందరిని కాదు, అందరినీ తోడుకుని, అందరిని తీసుకుని యుద్ధానికి పోని చెప్తున్నాడు ప్రభు. మరి వీళ్ళు ఏం చేశారు? 3,000 మంది పోయారు. గమనించాలండి, అది చిన్న పట్టణమే, కానీ ప్రభు చెప్తున్నాడు యుద్ధ సన్నద్ధులైన అందరిని తోడుకుని పో, అందరిని తీసుకుని వెళ్ళు. కొద్దిమంది కాదు, కొంతమంది కాదు, అందరిని తీసుకుని పోవాలి. ఎందుకని చెప్పంటే హాయి పట్టణం చాలా చిన్న పట్టణమే, కానీ అందులో సైనికులు యుద్ధ నేర్పరులు. ఆ విషయము యెహోషువ గమనించలేకపోయాడు, కాబట్టి వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారండి. ఈరోజు ఈ సంఘటన మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తూ ఉందండి. మేము ఎందుకు ఓడిపోతూ ఉన్నాము? మేము ఎందుకు విజయం పొందుకోలేకపోతున్నాము? మేమెందుకు విఫలమైపోతూ ఉన్నాం మా యొక్క పనులలో ప్రశ్నించుకుంటే ఇందులో మనకి గొప్ప ఆత్మీయ పాఠాలు మనకు కనిపిస్తాయండి. మొట్టమొదటి ఆత్మీయ పాఠం ఏంటని చెప్పానంటే, యెషయా గ్రంథం చూస్తే, యెషయా గ్రంథం 48:18 చూసుకుంటే, యెషయా 48:18, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినట్లా నీ క్షేమము నది వలనో, నీ నీతి సముద్ర తరంగముల వలనో ఉండును. చాలండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో ఎంతో కోరుచున్నాను. దేవుని యొక్క మాటలు మనం ఆలకించాలని చెప్పని ప్రభు ఎంతగానో కోరుతున్నాడు. అలా ఆలకిస్తే ఏంటట? నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. ఇంకా తర్వాత నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. దేవుడు ఎంత చక్కని వాగ్దానం ఇస్తున్నాడండి. అయ్యా, నువ్వు నా మాటలు ఆలకిస్తే నీ క్షేమము నదిలాగా ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగం ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుగా నీ నీతి విస్తరించబడుతుంది. నీ సంతానము ఏంటట? ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. దేవుడు ఇంత చక్కని ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే, ఈనాడు మానవుడు దేవుని యొక్క మాటలు ఆలకించాలని చెప్పడం ఎంత కష్టమో. దేవుని మాట వినాలని చెప్పానంటే, దేవుని వాక్యం వినండిరా బాబు అని చెప్పానంటే, దేవుని వాక్యం వినటానికి చాలా కష్టం. నువ్వు దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలు ఆలకించకుండా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించకుండా, దేవా నాకు సహాయం చేయ ప్రభువా, దేవా నేను కష్టం ఉన్నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నాకు ఈ సహాయం చేయ ప్రభువా అని చెప్పి నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు? గమనించాలండి. ఆజ్ఞ అతిక్రమం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదంతా కూడా శపితమైంది, దాన్ని ముట్టుకోవద్దు అని చెప్తే ఆకాను ఆనాడు ఏదైనా తోటలో హవ్వమ్మ ఏం చేసిందో అదే చేశాడండి. ఏం చేసిందండి? ఏమండి అమ్మా? చూచింది, ఆశించింది, తీసుకుంది. 3 తప్పులు చేసిందండి. చూచింది, ఆశించింది, తీసుకుని తినేసింది. సేమ్ ఆకాను కూడా అదేనండి. చూచాడు, ఆశించాడు, తీసుకుని దాచుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. క్రైస్తవుడు కొన్న నీవు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి లొంగిపోతే నువ్వెన్నటికీ కూడా ఆత్మీయంగా జయం పొందలేవు. రాసిపెట్టుకోండి కావాలంటే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హవ్వ చూసింది, ఆశించింది, తీసుకుంది. వద్దు, అది ముట్టుకోవద్దు, అది శపితమైంది అని చెప్పారంటే వెళ్ళాడు, చూశాడు,
నచ్చుకున్నాడు, తీసుకుని దగ్గర దాచుకున్నాడు. ఎవరు చూడలే కదా అనుకున్నాడు. ఆనాడు ఆకాను యొక్క కుటుంబీకులందరూ కూడా చనిపోతారండి. తీసుకెళ్ళి అందరూ కూడా ఒక పెద్ద గొయ్యిలో పడేస్తారు. సజీవంగా వాళ్ళని సమాధి చేయబడతారండి. ఆ రోజు కాల్చి పడేస్తారు అంతే. ఆకోరు లోయ ఇప్పటికీ ఉంది. ఫలితము ఆజ్ఞ అతిక్రమమే. రెండవ ఆత్మీయ పాఠం ఏంటి చెప్పారంటే, గమనించాలండి, నువ్వు దేవునిపై ఆనుకోకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు నీ పనులలో ఎప్పటికీ కూడా విజయం పొందుకోలేవు. అవి నీ దైనందిన కార్యక్రమాలైనా సరే, రోజు తోలే ఆటోనే కదా, రోజు తోలే బండే కదా, రోజు వెళ్ళే ఉద్యోగమే కదా, ఇట్లా అనుకుని పోతే అయిపోలా. కొంతమంది అట్లే చేస్తారు కదా. ఏం చేస్తారు? గబగబా పోతారు, క్యాలెండర్ కాడ వాక్యం ఉంటుంది, పెట్టుకుంటారు, అడుగు వెళ్ళిపోతారు. పోచిన పనులు చేసేవాళ్ళు. వాస్తవం, నువ్వు మోకాళ్ళు లేచి దేవునికి ప్రార్థన చేసి, దేవా ఈరోజు నా పనులలో విజయం దయచేయి ప్రభువా. నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా నీ పనులలో ఎప్పటికి కూడా నువ్వు విజయం పొందుకోలేవు. ఒక్క నిమిషం మోకాళ్ళు లేచి ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపో చాలు. ఆ రోజు వాళ్ళు దేవుని పైన ఆధారపడలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు. ఎరుకుని జయించాం కదా, వెళ్ళిపోయారు, ఓడిపోయారండి. మూడవది అతి ప్రాముఖ్యమైన లక్ష్యం ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటని చెప్పంటే, శత్రు బలాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదండి. మనకందరికి కూడా ఒక న్యూస్ ఈ మధ్య వైరల్ అవుతా ఉంది. నేను ప్రత్యేకించి చెప్పాలనుకోవట్లేదు, కానీ అపవాది యొక్క తంత్రాన్ని అతను సరిగా అంచనా వేయలేదేమో అనిపిస్తుంది. ఆ రాత్రి వేళ ఒంటరిగా అతను ఒక్కడే వెళ్ళకపోతే, తోడుగా ఎవరిని తీసుకుని వెళ్తే అది మరో విధంగా ఉండేదేమో, లేకపోతే కారులో వెళ్తే మరో విధంగా ఉండేదేమో. గమనించాలండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరైనా మింగుదునా అని చెప్పని కాచుకుని కూర్చుని ఉంటాడండి. అపవాది యొక్క తంత్రాలను మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలండి. అలా ఎదుర్కోవాలి. ఏం చేయాలండి? ఎఫెసీ పత్రిక చక్కని మాట ఉంది, చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6:11. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఆ సర్వాంగ కవచం ధరించుకుని మనం ముందుకు సాగిపోవాలి. ఏముందండి వాక్యంలో? మీరు పాముల వలె వివేకము కలిగి ఉండమని చెప్తున్నానండి. కొంచెం వివేకం కలిగి మనం ఆలోచన చేయాలి. కొంచెం ఆ రోజు జాగ్రత్త తీసుకుని ఉంటే ఒక మంచి సేవకుడిని మనం కోల్పోయి ఉండేవాళ్ళం కాదు కదా అని చెప్పని ఎంతగానో బాధపడ్డాం మేము. టీవీలో చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. శత్రు బలాన్ని తక్కువ అంచనా వేశాడా అని చెప్పేసి గమనించాలండి. ఇదిగో ఈరోజు మన యొక్క పనులలో మనం విజయం పొందుకోలేకపోయామని చెప్పంటే కారణం ఇదిగో ఈ 3 కారణాలండి. నెంబర్ 1 ఆజ్ఞ అతిక్రమము, నెంబర్ 2 దేవుని పైన ఆధారపడలేకపోవటము, ప్రార్థన చేయకపోవటము, మూడోదిగా శత్రు బలాన్ని తక్కువ అంచనా వేసి ముందుకు సాగిపోవటమేనండి. ఈ 3 కనుక మనం ఫెయిల్ అయిపోతే మనం విజయం పొందుకోలేమండి. ఇది పాత నిబంధన నుంచి. అలాగే క్రొత్త నిబంధనను చూస్తే, క్రొత్త నిబంధనలో కూడా ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. మార్కు సువార్త 9:28. మార్కు సువార్త 9:28. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. చెప్దాం అందరం ఒకసారి ప్రశ్న, అందరం చెప్దాం గట్టిగా. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి.
ఈరోజు చాలామంది సహోదరులు కానీ సహోదరులు కానీ మ్యాక్సిమం సహోదరులు ఎక్కువ ప్రశ్నిస్తూ ఉంటారు. అయ్యా, మా ఆయన భయంకరంగా తాగుతూ ఉన్నాడు, మేము చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఆ తాగుడు నుంచి మా ఆయన్ని మేము విడిపించలేకపోతున్నాము, తప్పించలేకపోతున్నాము. నా కుమారుడు తాగుడుకు బానిసయ్యాడు, దురలవాట్లకు బానిసయ్యాడు, పాపిస్ట్ అలవాట్లు నేర్చుకుంటా ఉన్నాడు. వాటి నుంచి మా కుమారుడిని మేము విడిపించలేకపోతున్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ మేము విడిపించలేకపోతున్నాము. ఎందుకు ప్రభువా? మనం ప్రశ్నిస్తూ ఉంటాం, చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. బహుశా ఆనాడు శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తారు, మేమెందుకు ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా? ప్రశ్నిస్తూ ఉన్నాడండి. సందర్భం ఏంటని పరిశీలిస్తే మనం జాగ్రత్తగా మార్కు సువార్త 9వ అధ్యాయం 17, 18, 19 చూస్తే, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. అప్పుడు వాడు నొరగ కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకైనా విశ్వాసము లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వానిని నా ఎద్దుకు తీసుకుని రండి అని వారితో చెప్పగా, సందర్భం ఏంటయ్యా అని చెప్పారంటే, యేసు ప్రభు పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ముగ్గురిని తీసుకుని ఒక కొండ వద్దకి వెళ్తాడు. మిగిలిన శిష్యుల్ని ఇక్కడ కాసేపు కూర్చోండియా, ఇప్పుడే మేము వెళ్ళొస్తామని చెప్పని అలా వెళ్ళి ఒక కొండ వద్దకి వెళ్తారు. ఆ కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందుతాడు. దాని రూపాంతర కొండ అని చెప్పి అంటారు. అక్కడ మోషే, ఏలియా ఇద్దరు కూడా ప్రత్యక్షమవుతారు. యేసు ప్రభు అక్కడ వారితోటి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, ఆ సంఘటన పూర్తయిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ముగ్గురిని వెంట పెట్టుకుని వస్తూ ఉంటే ఇక్కడ పెద్ద గుంపు కనిపిస్తుంది. ఆ గుంపులో చూస్తే శిష్యుల మధ్యలో ఉంటారు. ఏంటి గొడవ అని చెప్పని అక్కడికి వెళ్తే యేసు ప్రభు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అరే, యేసు ప్రభు వస్తున్నాడే అని చెప్పేసి. అందులో ఒకడు ఏమంటాడంటే, బోధకుడా, ఇదిగో నా కుమారుణ్ణి ఒక దెయ్యం పట్టింది, మూగ దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఏం చేస్తుందని చెప్పానంటే, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛులను. ఇదిగో ఈ విధంగా బాధ పెడతా ఉంది ఆ దెయ్యం వాడిని. ఈ దయ్యాన్ని పోగొడతారా అని చెప్పని నీ శిష్యులు అడిగాను కానీ నీ శిష్యులు చేయలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు. నీ వల్ల ఏమన్నా అవుద్దా, నువ్వేమైనా సహాయం చేస్తావా అని చెప్పని అతడు యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడండి. అలా అడిగినప్పుడు ప్రభు 25, 26, 27 చూస్తే, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమ్ము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండును కనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చేయబట్టి వానిని లేవనెత్తగా వాడు నిలవబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోగవైన చెవిటి దయ్యమా, వీరిని వదిలిపో అని చెప్పిన యేసు ప్రభు గద్దించగానే ఆ దయ్యం వాడిని వెలువెల్లాడించి వెళ్ళిపోయినట్టండి. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శిష్యులు ఆయన ఏకాంతంగా అడుగుతున్నారు, అయ్యా, మరి మేమెందుకు వెళ్ళగట్టలేకపోయాము నాయన? ఎందుకని మేము వెళ్ళగొట్టలేకపోయాము? ఎందుకని మా వల్ల కాలేదు? ఎందుకని మేము ఓడిపోయాం ప్రభువా అని అడుగుతా ఉన్నారండి.
ఆ చిన్నవాడి పరిస్థితి ఏ విధంగా ఉందండి? అక్కడ వాడు దెయ్యపు కట్ల చేత బంధించబడి ఉన్నాడు. అవునా? ఎప్పటి నుంచి బంధించబడి ఉన్నాడు? ఎప్పటి నుంచి అమ్మా అండి? బాల్యము నుండియే సాతాను కట్ల చేత బంధించబడి ఉన్నాడు, దయ్యపు కట్ల చేత. గమనించాలండి, ఈనాడు ఈ దయ్యపు కట్ల చేత బంధించబడి అనేక మంది ఆ బంధకాల్లో బంధించబడి బయటకు రాలేకపోతున్నారు. కొంతమంది తాగుడనే కట్ల చేత బంధించబడి ఉంటే, కొంతమంది అశ్లీల దృశ్యాలు, పోర్నోగ్రఫీ దానికి బందీలైపోయి వాటికి బాగా అడిక్ట్ అయిపోయి అందులోంచి బయటకు రాలేక నెమ్మదిగా వ్యభిచార కోపంలోకి దిగిపోయేవారు ఎంతమందో. ఈనాడు దేశంలో యువత అనేక మంది అశ్లీల దృశ్యాలు, అరచేతిలో సెల్ ఫోన్ ఉంది, ఒంటరిగా వెళ్ళిపోతారు. ఇంటర్నెట్ ఉంది, వాళ్ళ ఇష్టం ఇంకా ఏమైనా చూడొచ్చు. ఆ యొక్క పోర్నోగ్రఫీ అనేటువంటి సంఖ్యల చేత బంధించబడి అనేక మంది ఆ యొక్క పాపంలో మగ్గిపోయేవారు ఎంతమందో. కొంతమంది దుర్నీతి అనే సంఖ్యల చేత బంధించబడి ఉంటే, కొంతమంది భయం అనే సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు. ఆ బంధకాల్లో బంధించబడి బయటకు రాలేక, అయ్యో ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరు లేరా, ఎంతో ప్రయత్నం చేస్తామని కానీ బయటకు రాలేకపోతున్నారు. కన్న తల్లి తండ్రి ఎంతగా రోధిస్తూ ఉంటారో. ఈ బంధకాల నుంచి మా కుమారుణ్ణి మా కుమార్తెను బయటకు తీసుకొచ్చేవారు ఎవరు లేరా? యెషయా గ్రంథం 49లో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 49లో, యెషయా 49:24, బలాఢ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురా. భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురా. ఈ చెరలోంచి మా పిల్లల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? అనేక మంది వద్ద ప్రార్థన చేయించుకున్నాం, ఎన్నో మందిరాలకు వెళ్ళాము, ఎక్కడో కానుకలు ఇచ్చాం, కానీ మా పిల్లవాడిని ఈ బంధకాల నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాం. ఈ చెరలో నుంచి, ఈ బంధకాల నుంచి, కట్టల నుంచి మా కుమారుని మా కుమార్తెను ఎవరు బయట తీసుకొస్తారు? అలా పట్టుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఎంతో వేదనతో రోధిస్తూ ఉన్నారు. అదిగో అటువంటి వారందరితోటి ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం చూస్తే, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లల్ని నేనే రక్షించేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను, భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేస్తాను, యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని నేను రక్షిస్తాను, నీ పిల్లల్ని నేను విడిపిస్తాను, చెరలోంచి నేను బయటకు రప్పిస్తాను. అయితే ఎప్పుడట అని చెప్పానంటే, ప్రభు అక్కడ కొత్త నిబంధనలు మాట్లాడుతున్నాడు. ఇది ప్రార్థన వల్లనే సాధ్యం, కానీ మరి దేని వల్ల కూడా సాధ్యం కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 9వ అధ్యాయం ఆ మాట చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి దేని వలన కూడా చెప్దాం అందరం కూడా ఒకసారి. 29 అందుకైన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అనేక ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వల్ల నేను కూర్చబడి ఉన్నది అంటే ఏ ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన చేయాలని చెప్తున్నానండి. మామూలు ప్రార్థన కాదండి, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వల్లనే చెరలో నుంచి బయటకు విడిపించబడతారు, తప్పించబడతారండి. సంఖ్యలు విడిపించబడతాయి, సంఖ్యలు తెంపబడతాయి, కట్లు తెంచబడతాయి. మరి ఉపవాస ప్రార్థన మరి మేము చేస్తున్నాం కదా, మరి ఎందుకు మేము ఫలితం పొందుకోలేకపోతున్నాము? మేము కూడా ఉపవాసం చేస్తున్నాం కదా,
ఈరోజు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు? రెండు ఉన్నాయండి. ప్రస్తుతం మనం శ్రమ దినాల్లో ఉన్నాం కదా, ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం. ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయవద్దు? శిష్యులు ఆనాడు, ప్రభువా మేమెందుకు ఆ దేహాన్ని వెళ్ళగొట్టలేకపోయామని చెప్పి ప్రభు చెప్తున్నాడు, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము అని స్పష్టంగా చెప్పాడు. మరి ఉపవాస ప్రార్థన మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం విజయాలు పొందుకోవచ్చు? అమ్మా, ఉపవాస ప్రార్థన అనగానే మనం రెండు తెలుసుకోవాలమ్మా. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయవద్దు? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూస్తే 6:17 ఉపవాసము చేసినట్లు మనుష్యులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. చాలండి, జాగ్రత్తగా ఆలకిద్దామండి. అమ్మా, ఏముందని చెప్పానంటే, ఉపవాసము చేసినట్లు మనుష్యులకు కనపడవలనని కాక రహస్యముగా చేయమని చెప్పండి. ఎక్కడికో పోయి ఊరో కాడకు పోయి ఒక రూమ్ తీసుకొని ఆడ ఏమని చెప్పని కాదు. దాని అర్థం ఏంటి అని చెప్పానంటే, నేను ఉపవాసం చేస్తున్నాయాల, నేను ఉపవాసం చేస్తున్నాయాల, నేను ఉపవాసం అని చెప్పని అందరి ముందు షో చేయాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ఆ సమయం అంతా కూడా గడపాలన్నమాట. నువ్వు ఒక పూట చేస్తావా, ఒక రోజు చేస్తావా, ఏమండి 2 రోజులు చేస్తావా, నీ ఇష్టం. కానీ నువ్వు చేసే ఒక్క పూట ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో యథార్థంగా చేయాలి. పొద్దున్న లేచామా అండి, ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చోవాలంతే. అది ఉపవాస ప్రార్థన అని చెప్పానంటే. అంతేగాని బిస్కెట్, మధ్యలో కాఫీ, మధ్యలో జ్యూసు, అది కాదండి ఉపవాస ప్రార్థన అని చెప్పానంటే. చేస్తే ఖచ్చితంగా చేయాలి, అంతే. ఇంకేముందని చెప్పండి, తల అంటుకొని నీ ముఖము కడుక్కొని. తల అంటుకొని ఏముందండి, ముఖము కడుక్కుని. స్నానం చేసి వస్తాం కదా, మరి మళ్ళీ ముఖం కడుక్కోవటం ఏంటి మళ్ళీ? ఇంకా ఏమండి, ముఖము కడుక్కుని అని చెప్పానంటే నీ పాపములు కడుక్కుని, నీ పాపము నా సన్నిధిలో కడుక్కోవాలి. మోషే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నాయి ప్రభువా అని చెప్పని. ఆయన ముఖ కాంతిలో మన పాపాలన్నీ కూడా కనపడతా ఉంటాయి అటండి. కాబట్టి ముఖం కడుక్కోవడం అని చెప్పంటే మన పాపములు కడుక్కొని దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళేసి పశ్చాత్తాపంతో మన ప్రార్థనలు, మన పాపాలు ఒప్పేసుకుని, ప్రభువా గడిచిన కాలంలో ఈ విధంగా నేను పాపం చేశాను ప్రభువా అని చెప్పని మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే, అదిగో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. పాప క్షమాపణ లేకుండా, నీ పాపాలను ఒప్పుకోకుండా ఏదో ఉపవాస ప్రార్థన చెప్పండి వచ్చి కూర్చుని అయిపోగానే ఏమంటే మళ్ళా ఏమంటే ఏదో కాస్త ముద్దేసుకుని పోతే దానివల్ల ఏం లాభం లేదండి. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఆ సమయం గడపాల్సిందే. దేవుని హృదయపూర్తిగా స్తుతించాలి, ధ్యానించాలి, మన పాపాలు మనం ఒప్పేసుకోవాలి. ఆ విధంగా యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది ఏ విధంగా చేయాలి, మరి ఏ విధంగా చేయకూడదు, ఏ విధంగా చూద్దామండి. ఇది కూడా యెషయా గ్రంథము 58:4. యెషయా గ్రంథము 58:4. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే దాని అర్థం ఏంటమ్మా? మీరు కలహపడుచు అని చెప్పానంటే మీ ఇంట్లో మీ ఆయనతో గొడవ పెట్టుకుని, ఏమండి అప్పుడు దాకా బాగా తిట్టుకుని కొట్లాడ పెట్టుకుని, ఈ సంగతి చూస్తా, నేను అప్పుడు పోయిరా ఈ సంగతి చూస్తా అని చెప్పని ఏమండి
మళ్ళా వచ్చి ఆడ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేస్తే ఏమీ లాభం లేదట. మీరు కలహపడుచు, వివాదపడుచు, గుద్దులాడుచు, కొంతమంది ఫాస్టింగ్లో కూర్చుంటారు, ఫోన్ వస్తుంది మళ్ళీ, అంటే ఫోన్ ఆఫ్ చేసుకోరు, సైలెంట్ పెట్టుకుంటారు, గబగబా బయట పోయి భయంకరంగా తిరుగుతూ ఉంటారు ఫోన్లో, మళ్ళీ వచ్చాడ కూర్చుంటారు. మళ్ళా దానివల్ల ఏం లాభం? దానివల్ల ఏమి లాభం లేదు. ఏమండి, మీరు కలహపడుచు, వివాదపడుచు, బయటికి వెళ్ళి కొట్లాడి తిట్లు ఏమండి భయంకరంగా బూతులు మాట్లాడుకొని మళ్ళా వచ్చి ప్రభువా అని చెప్పానంటే దేవుడు మన ప్రార్థన ఏ విధంగా ఆలకిస్తాడు? చక్కని మాటలండి. మీరు వివాదపడుచు, కలహపడుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ముందరు, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. కన్నీరు కార్చి రోధించి దేవునికి ప్రార్థన చేయాలి. తర్వాత చూస్తే 8వ వచనం చూస్తే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ రక్త సంబంధికి వాడికి డబ్బులు లేకపోతే వాడికి 4 డబ్బులు ఇవ్వకుండా, వాడి కష్టంలో ఉంటే వాడిని ఆదరించకుండా, ఏమండి వాడు తిండి లేక బాధపడతా ఉంటే పిలిచి తిండి పెట్టకుండా, నువ్వు వచ్చి ఫాస్టింగ్ చేస్తా అని చెప్పండి ఏమన్నా ఉపయోగం ఉందండి? అది కాదంటాడు ఉపవాసం అని చెప్పానంటే. నీ తోటి సహోదరుడు, సహోదరి కష్టంలో ఉంటే వారిని ఆదరించు. ఓ పూట అన్నం పెట్టు, అన్నం లేకపోతే, డబ్బులు లేకపోతే డబ్బులు సహాయం చేయి. నువ్వు అది చేసి ఇక్కడికి వచ్చి నువ్వు ఫాస్టింగ్ చేస్తే అప్పుడు నీ ప్రార్థనకి ఫలితం ఉంటుంది. నువ్వు అది చేయకుండా ఇక్కడికి వచ్చి నువ్వు నీతి చెప్తే నువ్వు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. చాలా మంచి మాటలండి ఇవన్నీ కూడా. తర్వాత చూస్తే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగ నువ్వు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. ఇంకా చక్కని మాట 9వ వచనం చూస్తే, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదిగో ఆ విధంగా చేసి, ఏది ఇప్పుడు పైన చెప్పిన విధంగా చేసి అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడండి? ఇదిగో కలహాలు, వివాదాలు లేకుండా, కొట్లాటలు లేకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా గడుపుతూ నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని, నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి కష్టంలో ఉంటే వారిని ఆదరించి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేసి కన్నీరు కార్చి సహాయం అడిగితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు నీవు పిలవగా యెహోవా నేనున్నానను. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు. ఆ విధంగా ఉపవాస ప్రార్థన చేసి జవాబులు పొందుకున్న వారు బైబిల్లో ఎంతమందో. తల్లి హన్నా ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన, చక్కని కుమారుణ్ణి పొందుకుంది. అమ్మా నెహెమ్యా ఎన్నో దినాలు కన్నీటి ప్రార్థన చేశాడు, యెరూషలేము ప్రాకారాలు కట్టగలిగాడు. ఎస్తేరు కన్నీటి ప్రార్థన చేసింది, తన వారందరినీ కూడా కాపాడుకుంది. అమ్మా ఇంకెవరమ్మా? నినవే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు, కన్నీటి ప్రార్థన చేశారు, తమను తాము కాపాడుకున్నారండి. ఇదిగో ఈనాడు మనం కూడా విజయాలు పొందుకోవాలని చెప్పానంటే, మన పిల్లలు, మన కుటుంబీకులు ఆ బంధకాల నుంచి బయటకు రావాలని చెప్పానంటే, చెరలో నుంచి విడిపించబడాలని చెప్పానంటే, ఇదిగో ఈ యొక్క ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనకు రండి అని చెప్పండి. కొంతమంది రాలేకపోతున్నారు. మరి ఎందుకు రాలేకపోతున్నారు అర్థం కావట్లేదు. ఇంకా 2 వారాలు మిగిలింది మనకి. వచ్చే శుక్రవారం, ఆ తర్వాత మరలా ఫాస్టింగ్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యమైందండి.
వారంలో ఒక్కరోజు పొద్దున 9 నుంచి సాయంకాలం 3 గంటల వరకు అంతే కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. మొండి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బంధకాల నుంచి విడిపించబడతామండి. 2 అంశాలు చెప్పుకున్నామండి. ఎందుకు ఈ ఓటమి? పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన నుంచి. పాత నిబంధనలో యెహోషువ ఎందుకు ఈ ఓటమి? దేవుడు చక్కగా మాట్లాడాడు. అందులోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నామండి. ఏం పాఠాలు చెప్తా ఒకసారి. మొట్టమొదటి పాఠము ఆజ్ఞ అతిక్రమం ఒక పాఠము. తర్వాత దేవుని పైన ఆధారపడలేకపోవటము. మూడవదిగా శత్రు బలాన్ని తక్కువ అంచనా వేసి ముందుకు సాగిపోవటం 3. అలాగే కొత్త నిబంధన నుంచి ఉపవాస ప్రార్థన చేయకపోవటం వల్ల, ఒకవేళ చేసినా సరే యథార్థంగా చేయలేకపోవటం వల్ల విజయాలు పొందుకోలేకపోతున్నామండి. కాబట్టి ఇంతవరకు ఎలాగైనా మనం జీవించి ఉండవచ్చు. కనీసం ఈ రోజు నుంచైనా సరే వాక్య ప్రకారం జీవించి దేవునికి మహిమకరంగా ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.